బర్త్డే ట్రిప్ బర్త్డే కాబట్టి నాకు బీచ్ చూపిస్తావా? దిస్ ఈస్ ది అండమాన్. అంజనా శ్రీ స్కూబా డైవింగ్ చేసిందా? Started to a place called Chidiya Tapu. What's that? Full breakfast, huh? That is the bandham between the Bharya and Bharta. Kaagantara? Inadi. Hey Kushis. Hi. If you are new here, I'm Anjana Shri and I create dance content. ఇప్పుడు కొత్తగా వ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నా. So this vlog is about my first trip together after Pelli with my husband. So we are traveling to Andaman anamata, basically na birthday trip. So నాకు అస్సలు ట్రావెలింగ్ నచ్చదు. అందరికీ ట్రావెలింగ్ అంటే అది ఇది ఇష్టం, ప్యాషన్, ఎవ్రీథింగ్. బట్ నాకు ఐ యామ్ ఎ మోషన్ సిక్నెస్ పర్సన్. ఓన్లీ మోషన్ సిక్నెస్ ఉన్న వాళ్ళు, కార్ పడని వాళ్ళు, బస్ పడని వాళ్ళు మాత్రమే రిలేట్ అవ్వగలుగుతారు. ఐ యామ్ యువర్ టైప్. సో నాకు అస్సలు ట్రావెలింగ్ పడేది కాదు. ఎక్కడికి పోయినా సఫర్ అయ్యేదాన్ని. సో అస్సలకే నాకు ఇష్టం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం బికాజ్ మై హస్బెండ్ లవ్స్ ట్రావెలింగ్. సో అది ఎట్లా ఎక్స్పీరియన్స్ ఉంటుందో చూడడానికి వెళ్తున్నా అనమాట. అండ్ టాబ్లెట్స్ వేసుకొని ఆబ్వియస్లీ. సో షుడ్ సీ హౌ ద ట్రిప్ గోస్. నా ఫస్ట్ బర్త్డే ఆఫ్టర్ పెళ్ళి విత్ మై హస్బెండ్. ఫస్ట్ ట్రిప్, ఆల్ ఫస్ట్ న్యూ. సో షుడ్ సీ నేను కూడా ఎట్లా ఎంజాయ్ చేస్తా ఆర్ ఎట్లుంటుంది అన్నది నాకు కూడా ఎగ్జైటెడ్గానే ఉంది, క్యూరియస్గానే ఉంది. సో నాతో పాటు రికార్డ్ చేస్తున్నా కాబట్టి, పెడుతున్నా కాబట్టి మీరు కూడా చూసేయండి. బర్త్డే ట్రిప్ బర్త్డే కాబట్టి ఆ రోజు ఒక ట్రెడిషనల్ డ్రెస్ ఖచ్చితంగా వేయాలి. అండ్ సో నేను ఒక లంగావని తీసుకొని ఉండే, దాని బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇచ్చుండే, దాని పికప్ కోసం వెళ్ళిన. దెన్ ఐ వెంట్ ఫర్ సమ్ షాపింగ్. నేను ట్రిప్కి ఈసారి షాపింగే చేసుకోలేదు, దొరుకుతాయా లేదా అనుకుంటున్నా వెళ్ళిన. బట్ యా, యాజ్ యూజువల్ ముందు జస్ట్ బిఫోర్ ట్రిప్ అంటే దట్ వుడ్ బి ఏ హ్యూజ్ మెస్ ఆబ్వియస్లీ. సో ఫస్ట్ వెస్ట్ సైడ్ వెళ్ళినాం అక్క నేను. వెళ్తే అక్కడ నా సైజు ఉన్నవి బాగాలేవు, బాగున్నవి నా సైజు లేవు. అట్లనే అవుతుంది ఇప్పుడు. సో ఇంకా ఏవో కొన్ని నచ్చినాయి, అవి ఆ కొన్నిట్లో వేసుకుంటే ఇంకా చాలా ఫిల్టర్ అయిపోయినాయి. సో జూడియో వెళ్ళిన నెక్స్ట్ టు ఫైండ్ దట్ బీచ్ వేర్ ఫ్రాక్స్ అండ్ ఆల్, ఫ్లోరల్ ప్రింట్స్ అయినా ఏవైనా. సో నాకు యాక్చువల్లీ జూడియోలోనే ఒక 3-4 ఫ్లోరల్ అవుట్ఫిట్స్ దొరికాయి బీచ్ వేర్ టైప్లో. ఫైనలీ ద టైమ్. నేను వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ట్రైన్ ప్రిఫర్ చేసిన. నాకు కార్స్, క్యాబ్స్, బస్సులు అసలు నాకు అస్సలు పడవు. ఐ ప్రిఫర్ ట్రైన్ అండ్ ఫ్లైట్ జర్నీస్ మచ్ బెటర్. సో ట్రైన్ తీసుకున్నా. దెన్ అక్కడ దిగినాక క్యాబ్ తీసుకున్నా టు ఎయిర్పోర్ట్. అండ్ అక్కడ స్టార్ట్ అయింది సినిమా. జస్ట్ ఇంకో 2-3 minutes లగేజ్ చెక్ ఇన్ క్లోజ్ అవుతుంది అనగా అప్పుడు వచ్చాడు. అప్పటిదాకా నా ఆగం చూడాలి. అసలే టెన్షన్ పేషెంట్, ఆగం పేషెంట్ నేను. దానిలో ఐ వాజ్ లైక్ ఫ్రీకింగ్. ఇంకా అప్పుడు వచ్చి ఇంకా వాళ్ళు ఆల్మోస్ట్ అలౌ చేయలేదు, కానీ ఇంకా మేమే ఏదో ఒకటి మాట్లాడితే దే అలౌడ్ అస్ ఇన్సైడ్. అప్పుడు ఆబ్వియస్లీ రికార్డ్ చేయలేకపోయినా, ఎందుకంటే నేను ఫుల్ టెన్స్డ్ ఉండే. దెన్ ఫైనల్లీ లగేజ్ చెక్ ఇన్ చేసి లోపలికి వెళ్ళి దెన్ నీలోఫర్కి వెళ్ళినాము. నా మైండ్ కూల్ చేసుకోవడానికి పిచ్చ కోపంలో ఉండే నేను. అండ్ కోపం కాదు, ఆగంలో ఉండే నేను. సో ఫైనల్లీ ఫ్లైట్ అయితే ఎక్కాం. కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉండే మాకు అండమాన్కి. అండ్ ఆ ఫస్ట్ హాల్ట్, ద ఓన్లీ హాల్ట్ వాజ్ ఇన్ చెన్నై. సో చెన్నైలో దిగేసి లాంచ్కి వెళ్ళి అలా కొంచెం తినేసి ఫ్రెష్ అప్ అయినాం. దెన్ మళ్ళీ చెన్నై టు అండమాన్కి వి బోర్డెడ్ ద ఫ్లైట్. నాకు చెన్నై ఎయిర్పోర్ట్లో అండ్ దెన్ పోర్ట్ బ్లేర్ ఎయిర్పోర్ట్లో ఈ ఆర్ట్ వర్క్స్ చాలా నచ్చినాయి. డిఫరెంట్ ఉండే చాలా.
చెన్నైలో ఏమో మొత్తం దేవుడి థీమ్ తోనుండే అండ్ పోర్ట్ బ్లేర్ లో ఏమో చాలా క్రియేటివ్ ఉండే, బాగా అనిపించినాయి. ఎక్కడికి వెళ్ళినా పాప్కార్న్ వదిలే సమస్య లేదు కాబట్టి నా కోసం నా హస్బెండ్ పాప్కార్న్ తీసుకుంటున్నాడు. ఇట్లాంటి వాళ్ళకి పెళ్లి చేసుకోకండి. అస్సలు పెళ్లి చేసుకోకండి ఇట్లాంటి వాళ్ళని. ఫ్లైట్ ఎక్కినాక కూడా ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు. ఏం చేయమంటారు నన్ను ఎక్కిరివ్వకుండా? నేను కాబట్టి ఎక్కిరిస్తున్నా, వేరే వాళ్ళైతే గొడవ పెట్టుకుంటుండే. అంతేనా కదా? చిన్నప్పుడు క్లౌడ్స్ లో ఫైర్ లో ఇట్లా షేప్స్ చూస్తుండే కదా, అట్లా నాకు ఇది టర్టిల్ షేప్ లో అనిపించింది, టాటాయిస్ షేప్ లో. మీకు కూడా అట్లనే అనిపిస్తుందా? నాకే అనిపించింది యాక్చువల్లీ. అండ్ దెన్ ఇక్కడ దూరం నుంచి ఐలాండ్ కనిపిస్తుంది. యూఆర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు అండమాన్ అండ్ దిస్ ఈస్ ది అండమాన్, ఐ మీన్ పోర్ట్ బ్లేర్ ఎయిర్పోర్ట్. రీచ్ అయిపోయాం. లగేజ్ కోసం వెయిట్ చేసి లగేజ్ తీసుకున్నాం. తీరా చూస్తే మిస్టర్ హస్బెండ్ది లగేజ్ మొత్తం విరిగిపోయింది. మేము అక్కడ హైదరాబాద్ లో లోడ్ చేసేటప్పుడు అలా ఏం లేదు, ఇక్కడ దించేటప్పుడే మొత్తం విరిగిపోయింది. లైక్ 2 వీల్స్ బ్రేక్ అయిపోయినాయి, అసలు 2 వీల్సే కనిపించట్లే. అండ్ సూట్ కేస్ మొత్తం విరిగిపోయింది. అనుకున్న సెకండ్ ఆగం అని, ఐ డోంట్ నో. అండ్ దెన్ ఏం చేద్దామని ఆలోచించి ఇండిగో కస్టమర్ కేర్ ని కన్సల్ట్ అయినాం. సో వాళ్ళు కొన్ని ఇట్లా పిక్చర్స్ తీసుకొని, దే వర్ వెరీ సపోర్టివ్ యాక్చువల్గా. అండమాన్ ఇండిగో సపోర్టర్ వాళ్ళు మాకు బ్రాండ్ న్యూ కొత్త సూట్ కేస్ ఇచ్చారు. ఎన్ని విధ్వంసాలు చూడబోతున్నాము ఈ 4 days ఫ్లైట్ లో. నేను విన్నానట్లే ద ట్రిప్ ఎక్స్పీరియన్స్ అట్లా అట్లా ఉంటుంది. మా ఇద్దరు ఫస్ట్ ట్రిప్ అట్లా ఉంటుంది. కొత్త సూట్ కేసులో లగేజ్ అంతా షిఫ్ట్ చేయాలి అండ్ హీ ఆస్క్డ్ మీ టు మూవ్ అవుట్. నా బర్త్డే కాబట్టి ఆబ్వియస్లీ లోపల గిఫ్ట్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసిన, అందుకే నేను ఈగర్గా వెయిట్ చేస్తుండే ఏమంటాడు అని. అలా ఆబ్వియస్గా అది ఓపెన్ చేయగానే బయటికి వెళ్ళిపో, నువ్వు బయటికి వెళ్ళిపో అన్నాడు. సో నేను బయటకు వచ్చి ఎయిర్పోర్ట్ని ఎక్స్ప్లోర్ చేస్తుండే. ఎయిర్పోర్ట్ నుంచి మేము ఉండే హోటల్ జస్ట్ 5 minutes వాక్ డిస్టెన్స్ లో ఉండే. సో మేము నడుద్దామని ఫిక్స్ అయిపోయి హోటల్కి నడుచుకుంటూ వెళ్ళాం. ఇది పాత ఎయిర్పోర్ట్ అంట, దాని హాలత్ ఇట్లుంది ఇప్పుడు. అండ్ దాని పక్కనే కొత్తది.
హోటల్ వాళ్ళు ఇలా బ్లూబెర్రీ షార్ట్ ఆర్ బ్లూబెర్రీ సంథింగ్ తోని వెల్కమ్ చేసిండే, బాగుండే. అండ్ వీ వర్ వెయిటింగ్ మాకు రూమ్ ఇచ్చేదాకా. The first impression of them, it was see the mirror, see the lighting. Mirror అంటే ఇట్లా ఉండాలి. Get ready with me in Andaman. This name. లైటింగ్ అట్లా ఉండాలి. ఎంత క్లియర్ వస్తుంది చూడ, గజిక్కులా నిన్న మారుబడి కనిపిస్తున్నా. ఏ నైస్ క్యూట్. ఇప్పుడు హ్యాపీనా? యా. ఫాస్ట్ గా రెడీ అయిపోయి వి స్టార్టెడ్ టు ఏ ప్లేస్ కాల్డ్ చిడియా టాపు. అక్కడ సన్సెట్ చాలా బాగుంటుందంట. సో సన్సెట్ చూడడానికి వెళ్తున్నాం. నానా, నేను నాకు బీచ్ చూపిస్తావా అని అడుగుతా. చెప్పు డైలాగ్ విన్నాను, మళ్ళీ దానికి ఎందుకు చెప్పుడు? స్టార్ట్ ఎప్పుడో స్టాప్ ఎప్పుడో చెప్పు. నానా, నాకు బీచ్ చూపిస్తావా? బీచ్కే నేను చూపిస్తావా? తింగడదానా బేల్పూరి ఎంత మేడం? 100 రూపీస్ అట ఒక్క బేల్పూరి. లైక్ దిస్ ఇస్ 50 రూపీస్ అట. బేల్పూరి బిజినెస్ చేసుకుంటా అండమా. తీసుకుందామా నాన్న? వ్యూస్ బ్రో, ఇక్కడ 5కే మనకు ఒక నైట్ 10:30, 11 అంతా చీకటి అయిపోతుంది. సో బీచెస్ కానీ బయట కానీ ఎవ్వరు ఉండరు, ఫుల్ అన్ని క్లోజ్ అయిపోతాయి, లైక్ విజిటింగ్ ప్లేసెస్ అన్ని. ఇది పరిస్థితి. బీచ్ నుంచి బయటకు వచ్చిన 10 minutesకి ఇంత చీకటి అయిపోయింది. కానీ దట్ ఎయిర్, ఆ క్లైమేట్ ఈస్ టు డై ఫర్. ఎంత బాగుండేనో, ఫుల్ చల్లగాలి, ఆటో రైడ్స్. టేక్ మీ బ్యాక్ టు అండమాన్ ప్లీజ్.
మేము ఆటో ఫస్టే టు అండ్ ఫ్రో బుక్ చేసుకొని ఉండే. సో భయ్య అక్కడనే మా కోసం వెయిట్ చేస్తుండే. బీచ్ నుంచి బయటికి రాగానే ఏం బాగుంటది అంటే ఈ టైంలో మెరీనా పార్క్ ఒకటే ఓపెన్ ఉంటదని చెప్పిండు. ఆయన అక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, డిన్నర్ కూడా అక్కడనే అయిపోతుంది అన్నాడు. సో వీ కేమ్ టు మెరీనా పార్క్ అండ్ అక్కడ రకరకాల స్ట్రీట్ ఫుడ్ మొత్తం తిన్నాం. అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా పానీపూరి ఇష్టం ఉంటది. దానిలో ఒక పర్సన్ మై హస్బెండ్, హీ లవ్స్ పానీపూరి. ఇది అండమాన్ స్పెషల్ అంట, సమ్ కాయ్, ఐ డోంట్ నో వాట్ కాయ్ ఇట్ ఇస్, మర్చిపోయినా. ట్రై చేసినాం అండమాన్ స్పెషల్ అని, కానీ నాకేమంత నచ్చలే. పానీపూరి కూడా నాకేమంత నచ్చలే. ఎంతైనా లోకల్ పానీపూరి ఇస్ లోకల్ పానీపూరి, మన తెలంగాణ పానీపూరి. నాకు అక్కడ ఏమంత ఇంట్రెస్టింగ్గా డిన్నర్ చేసే అంత ఐటమ్స్ కనబడలే. సో నేను మళ్ళీ బేల్పూరియే తీసుకున్నా. నాకెందుకో ముంత మసాలా బేల్పూరి ఆర్ మై ఫేవరెట్. సో అదొకటి అండ్ అండమాన్ స్పెషల్ కాయతో చేసిన చాట్ ఒకటి. దెన్ ఇట్లా కొంచెం పార్క్ లాగా ఉండి ఒక చిన్న కెఫే ఉండే లోపల. సో కొంచెం నడిచి ఆ కెఫేలో ఏమున్నాయని చూడ్డానికి వెళ్ళినాం. నేను ఆర్డర్ ఇచ్చా, నాకు అస్సలు నచ్చలే. సో ఆబ్వియస్లీ దట్స్ బేసిక్ హస్బెండ్స్ రెస్పాన్సిబిలిటీ, తెలుసా? అంతే, వైఫ్స్ ఆర్డర్ ఇస్తారు, వాళ్ళకి నచ్చదు, అప్పుడు హస్బెండ్స్ తింటారు. అది బేసిక్. అవునా కాదా? అవునా కాదా? చల్లంటే నావి. ఐ యామ్ ద తీటా. వాటర్ కనిపిస్తున్నాయా? వార్ వార్ బ్రిటిష్ fit check at Port Blair, Marina Park, beach, whatever. Jumpsuit, Recite, Crocs, Gingerboy Lifestyle, Ajio, watch, Casio, Myntra, engagement ring, engagement ring, మా ఆయన పెట్టాడు, and earrings, road side, 150 rupees, Hanamkonda Chaurasta. Okay, bye. Ending the day with this Aja ice cream. Ek baar Aja, 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 Aja. Alla నాకు ice cream నచ్చలే, మళ్ళీ I love you, no. That is the bandham between the భార్య అండ్ భర్త, కాదంటారా? వినడే. దట్స్ ది డే 1 ఆఫ్ అండమాన్ పోర్ట్ బ్లేర్. రేపు పొద్దునే ఫెరీలో హ్యావ్లాక్ వెళ్తున్నాం. ఆఫ్ టు హ్యావ్లాక్, బాయ్. ఇప్పటికే మేము లాస్ట్ మినిట్ బ్యాచ్ అని మీకు అర్థమైపోయి ఉంటుంది. అట్లనే ఇది కూడా లాస్ట్ మినిట్. ఇంకో 10 నిమిషాలలో ఫెరీ వెళ్ళిపోతుంది అనగా రీచ్ అయినాము. అండ్ లాస్ట్ చెక్ ఇన్ చేసింది కూడా మేమే. సో హోటలోడు మనీ తీసుకొని బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ అన్నా కానీ అది తినకుండా వాడికి దానం చేసి వచ్చి ఫెరీలో పైసలు పెట్టి మరి కెఫెటేరియాలో సమోసా తీసుకొని తిన్నాము. అట్లుంటది మనతోని. మేము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం ఫెరీలో. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్. యాక్చువల్లీ ఫస్ట్ ఫ్లోర్ ఈస్ కాస్ట్లియర్ దెన్ గ్రౌండ్ ఫ్లోర్, కానీ గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఎమ్యూనిటీస్ అన్ని బాగున్నాయి. ఫుడ్ టేబుల్ కానీ సీటింగ్ కానీ అంత గ్రౌండ్ ఫ్లోర్ లోనే నచ్చింది.
మేము హ్యావ్లాక్లో ల్యాండ్ అయ్యేసరికి మొత్తం వర్షం. సో ఆ రోజు ఇంకా యాక్చువల్లీ ట్రిప్ అంతా బిస్కెట్ అయిపోయింది. మేము ప్లాన్ చేసుకున్నంతా బిస్కెట్ అయిపోయింది. బట్ మా రిసార్ట్ చాలా బాగుండే. సో వీ హ్యాడ్ సో మచ్ ఫన్ ఇన్ ద రిసార్ట్. అదొక స్లో లివింగ్ ఎక్స్పీరియన్స్ లాగా అయ్యుండే. వెళ్ళి కాసేపు ఫ్రెష్ అయ్యేసరికి ఇట్ వాస్ లంచ్ టైం. సో అదే రిసార్ట్లో లంచ్ తీసుకున్నాము. అండ్ దిస్ వాజ్ అవర్ వ్యూ ఫర్ ద లంచ్. చాలా బాగుండే. అని చెప్పి తెచ్చుకున్నాక నువ్వు వాడు నేర్చు అట్లా నువ్వు ఇట్లా లైన్ వస్తామంట. ఓకేనా? అయితే ఉల్టా తిరిగిపోతాం. చేస్తే నువ్వు వీడియో తీస్తావా? వెన్నీల లేదా? టంకు హస్బెండ్ టంకు. నా మూడ్ బాగా చేయడానికి మా ఆయన శతవిధాలుగా కష్టపడుతున్నాడు. ఇట్స్ ఓకే. రిసార్ట్కి వచ్చినాం అనుకుంటాం. వాట్ టు డూ. సో దిస్ ఇస్ ఇట్. అండ్ మన రూమ్ 8 to 10 జరగ బై 211. This is how our room looks అన్నమాట. ఒక టీవీ, ఒక బల్ల, ఒక సోఫా, దాని మీద మా తడిచిన బట్టలు. చేసేదేం లేదు కాబట్టి, సైక్లోన్ అలర్ట్ కాబట్టి, రాధానగర్ బీచ్, ఎలిఫెంట్ బీచ్, నేను ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఎలిఫెంట్ బీచ్ క్లోజ్ అయిపోయాయి కాబట్టి, ఏదో ఊరికే అలా షాపింగ్ చేసి డ్రెస్సులు కొన్నా కాబట్టి రెడీ అయిపోయి, చేసేదేం లేక రెడీ అయిపోయి ఇక్కడే ఉన్న బీచ్కి, అండ్ దెన్ ఇక్కడ లైవ్ సింగింగ్ అది ఉందంట. సో ఆ కాన్సర్ట్కి వెళ్ళిపోయి వచ్చేద్దాం. అండమానికి వచ్చి లైవ్ సింగింగ్కి వెళ్తుంది జర. సరే, అప్పుడప్పుడు నేను నిజంగా ఎట్లున్నాను అంటే, అందరూ చాలా రీల్స్లో కూడా చూసిన, అందరు అంటారు అట్లా బయట ఎట్లున్నామో కెమెరా అట్లా క్యాప్చర్ చేయలేదు. ఐ కాంట్ స్టాప్ అడ్మైరింగ్ మై సెల్ఫ్ సమ్ టైమ్స్. ఎప్పుడు బిచ్చద్దాని లాగానే ఉండి అప్పుడప్పుడే రెడీ అవుతాయి కదా, అట్లా అందం, సెల్ఫ్ ఆబ్సెషన్. మా ఆయన ఎట్లయినా నన్ను పొగడు, అందుకే నాకు నేనే పొగుడుకుంటా. అయినా పొగుడతలేదు చూడండి. పొగుడు బ్లడీ హస్బెండ్స్ తెలుస్తలేదు. దొరికినాక అందమైన అమ్మాయి ఇంత
పడ్డాక దొరికినాక విలువ తెలియదు బేసికల్లీ పూర్ బాయ్స్. చెడులో కూడా మంచిని ఎత్తుకోవాలంటారు కదా అట్లా. యా ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ రిసార్ట్ డేట్స్. అక్కడ బీచ్ ఉంది, అది మీకు అనిపిస్తుందో లేదో రేపు మార్నింగ్ చూపిస్తా. అక్కడ బీచ్ ఉంది, ఇవన్నీ పెద్ద పెద్ద ట్రీస్, ఇదంతా గార్డెన్. అండ్ వీఆర్ హ్యావింగ్ అవర్ డిన్నర్ హియర్. బాగుంది, నైస్. మేబీ అన్నీ ఓపెన్ ఉండి రష్గా బీచెస్ అన్నీ తిరుగుతూ ఉంటే మేబీ ఎక్స్పీరియన్స్ కాకపోయేది. నా పాస్తా ఇస్ హియర్. మధ్యాహ్నం అంటే చాలా ఫ్రస్ట్రేటెడ్ ఉండే. రాధానగర్ బీచ్ మిస్ అయిపోయింది, ఎలిఫెంట్ బీచ్ మిస్ అయిపోయింది. ఎలిఫెంట్కి స్నానం చేపిద్దామని నేను ఫుల్ ఎక్సైటెడ్ ఉండే, అదంతా బిస్కెట్ అయిపోయింది. అండ్ ఆబ్వియస్లీ ఫస్ట్ వ్లాగ్లో చూసుంటారు, లగేజ్ ఎరిగిపోయింది, ఫ్లైట్ ఆల్మోస్ట్ మిస్ అయిపోయింది. వెరీ హార్డ్ ట్రిప్ అని అనిపించింది. బట్ యా బాగుంది. ఈ వెదర్ వల్ల, ఈ చల్లదనం వల్లనే బాగుంది. ఏం దియవు నా కంటెంట్, నేనే తీసుకోవాలి. నా ఎప్పుడు కొనిస్తావు ఇంకా? గింబల్ కొనియాడు, ఏం కొనియాడు. అగో చూడు, ఎప్పుడు లాస్ట్ 2 months నుంచి అంటాడు 2-3 months గింబల్ కొనిస్తా అని. నేను కొనుక్కోలేక కాదు, నేను కొనుక్కుంటా. ఏంటిది అది? వాట్స్ దట్? ఏంటిది అది? ఓ బాగుంది. సపరేట్ పూలా? అంతే, ఇక్కడ వర్షంలో ఉన్నట్టు అక్కడ కూడా వర్షం ఉందనుకో. ఇక్కడ వర్షం పడ్డట్టు అక్కడ కూడా వర్షం పడ్డది అనుకోండి, ఖుషీస్. ఏం చేస్తాం, అట్లనే వర్షంలో పైనుంచి వర్షం పడతా ఉంటది, కింద పూల్లో నేను స్విమ్మింగ్ చేస్తూ ఉంటా. అట్లనే నీల్ ఐలాండ్ కూడా గడిచిపోతుంది. అదొక ఆనందం. ప్రతి దాంట్లో పాజిటివిటీ ఎత్తుకోవాలి. ఓకే, నేను ఈ చైర్ మీద కూర్చొని ఫొటోస్ అయినా వీడియోస్ అయినా తీసుకుందామని వస్తే ఈ చైర్ మీద 1 బల్లి, ఈ చైర్ మీద 2nd బల్లి. జస్ట్ మిస్, దీని మీద కూర్చునేదాన్ని, మా ఆయన కాపాడాడు. ఇంకా ఈ లైట్ కదా, ఇగో ఈ లైట్ దగ్గర కూడా 3rd బల్లి. ఓ మై గాడ్, పల్లీస్. ఇక్కడ చిన్న ఫోటోషూట్ ఫినిష్ చేసుకొని, డిన్నర్ ఫినిష్ చేసుకొని, దిస్ ఈస్ హౌ అవర్ రిసార్ట్ లుక్స్ ఇన్ ద నైట్. అక్కడ మన రూమ్ ఉంది, అక్కడ వెళ్ళిపోయి బచ్చుకోవడమే. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. 2nd డే ఎట్ అండమాన్ అయిపోయింది. యా అనుకున్నట్టు అవ్వలేదు, ఏం చూడలేదు. బట్ ఐ లవ్డ్ ఇట్లా స్లోగా బాగుండింది. రిసార్ట్కే వచ్చినట్టు, రిసార్ట్ కూడా చాలా బాగుంది. సో యా, ఐ ఎంజాయ్డ్ ఇట్. దట్స్ ఇట్ ఫర్ టుడే. రేపు నీల్ ఐలాండ్కి వెళ్తున్నాం పొద్దున. సో పొద్దున్న నుంచి షూట్ చేస్తా అండ్ మీకు అప్డేట్ చేస్తా. Day 3 ఆఫ్ అండమాన్ ఇన్ నీల్ ఐలాండ్. ఇట్లానే వర్షం పడింది అనుకోండి, రిసార్ట్లో షూట్ చేస్తా. లేదు అనుకోండి, మంచిగా స్కూబా డైవింగ్ చేసి అది షూట్ చేస్తా. గాడ్ నోస్, ఆంజనేయ నోస్
ఓకే బాయ్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. And we are twinning today. Hey! Full breakfast, sir. ఇదే సెల్యులార్ జైల్ ఎంట్రన్స్. బీచ్ లో స్కూబా డ్రైవింగ్ వచ్చాం. రెస్ట్ తీసుకుందాం అనుకుంటే మళ్ళీ ఫుల్ తుఫాన్లో నన్ను బయటికి తీసుకొచ్చిండు వెళ్దామని. బర్త్డే గిఫ్ట్ కి నేను చాలా హ్యాపీ అయ్యి ఉండే.